నమస్తే వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను స్వప్న. హస్తిన వేదికగా తెలంగాణ రాజకీయం రంజుగా మారుతుంది. కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. ఇద్దరు కీలక నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఎవరి లక్ష్యం వారిది. అమృత టెండర్ల అవకతవకలపై ఫిర్యాదుతో కేటీఆర్, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల కసరత్తుతో రేవంత్ రెడ్డి. కేటీఆర్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా, లేకపోతే రేవంత్ వ్యూహాలు, లక్ష్యాలు అధిష్టానం పెద్దల వరకు వర్కౌట్ అవుతాయా అనేది చూడాలి. అయితే ఒకరి తర్వాత ఒకటి మేము మీ మీద కంప్లైంట్ చేసుకుంటాము, మీరు మా మీద కంప్లైంట్ చేస్తే తిరిగి మళ్ళీ మేము మీ మీద కంప్లైంట్ చేస్తాం. ఒక బెదిరింపు ధోరణి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గతంలోనే, ఈరోజు మాట కాదు ఇది, గతంలోనే అమృత్కి సంబంధించి అమృత టెండర్స్వి అవకతవకలు జరిగాయి. ఏదైతే రేవంత్ రెడ్డి బావమరిది ఉన్నారో సృజన్ రెడ్డి సంస్థ సోద్కి ఈ యొక్క టెండర్లని కట్టబెట్టారు. ఏ ఉద్దేశంతో కట్టబెట్టారు, ఏమాత్రం అర్హత లేని ఈ కంపెనీకి కట్టబెట్టారన్నారు. ఇందులో ముఖ్యంగా 8,888 కోట్లకు సంబంధించి ఈ టెండర్లు ఇచ్చారు. మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బహిర్గతం చేయండి అని చెప్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడే నేను ఢిల్లీలో అడుగు పెట్టాను, అప్పుడే హైదరాబాద్లో ప్రకంపనలు పుడితే ఎలా, ముందుంది ఇంకా ఎంతో అంటూ కూడా ఒక ట్వీట్ అయితే పెట్టారు. మరి అది ఎవరిని ఉద్దేశించి పెట్టారు, దేని ఉద్దేశంతో పెట్టారు? మరొక పక్క రేవంత్ రెడ్డి కూడా హస్తినలో ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ ఏఐసిసి నేతలను కలవనున్నారు. ఇక రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని ఢిల్లీ పెద్దలతో ఈరోజు మాట్లాడనున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇద్దరు ముఖ్య నేతలు ఢిల్లీ పైన వెనకాల కారణాలండి. ముఖ్యంగా కేసీఆర్ మాటలు కూడా కౌంటర్ అయితే ఇచ్చారు. మరి కేటీఆర్ ఎందుకు వెళ్ళారు? కేసుల మాఫీ కోసమే వెళ్ళారా, లేకపోతే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో మనకి బీఆర్ఎస్ నేత సతీష్ గారు ఉన్నారు. అలాగే మనకి జూమ్ లైవ్లో పొలిటికల్ అనలిస్ట్ అందర్ సత్యం గారు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి నవీన్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా సతీష్ గారు, కేటీఆర్ ఉన్నట్టుండి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అనేది పొంగులేటి ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం ఇప్పుడు ఈ రేస్కి సంబంధించి ఒక కేసు అయితే ఫైల్ అయింది, ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కూడా ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ అనుమతి కావాలి కాబట్టి దానికి ప్రయత్నాలు చేస్తుంది. వచ్చిన వెంటనే ఆ యొక్క విచారణ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేసుల భయంతో ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇదొక బ్లాక్మెయిల్ ధోరణిలో ముందుకు వెళ్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది, ఏమీ జరగనిది, అమృత టెండర్స్కి సంబంధించి ఒక అభియోగాన్ని తీసుకుని వెళ్ళి ఢిల్లీకి వెళ్తానంటూ కూడా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ మాటలకి మీరేమంటారు? ఎందుకు వెళ్ళారు అసలు కేటీఆర్? ఏంటి ఆంతర్యం? ఇప్పుడు పొంగులేటి గారు మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకుని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే నిజంగా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తుంటే దానికి న్యాయస్థానం, న్యాయ వ్యవస్థ ఉంటుంది, పోలీసు యంత్రాంగం ఉంటుంది, దాని మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ పొంగులేటి గారు సీఓలు వెళ్ళి అక్కడికి వెళ్ళి బాంబులు పేలుస్తున్నారు దీపావళికి, అది ఏ బాంబు పేలలేదు. ఈరోజు ఆయనని ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ నాయకులు చెప్పేటి అన్ని ఉత్తిమాటలేని ఆయన అని చెప్పేసి వాళ్ళ యొక్క కాంగ్రెస్ నాయకులే వాళ్ళే ముచ్చట ఇస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళకు భయం ఎందుకండి కాంగ్రెస్ నాయకులకు? ఇప్పుడు నిజంగా ఆయనని మీరు అరెస్ట్ చేయాలనుకుంటే, దొంగ కేసులు పెట్టాలనుకుంటే కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. నేను 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం, దానికి అరవింద్ కుమార్ గారికి ఆర్డర్స్ మీద సైన్ చేసింది వాస్తవం, నేనే అని ఆయన ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో ఎలాంటి అవినీతి లేదు. ఈరోజు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈ రేసింగ్ కార్లను తీసుకొచ్చి ఈరోజు ప్రపంచమంతా కూడా మన తెలంగాణ వైపు చూసే దిశగా, ఇప్పుడు 700 కోట్ల వరకు ఆదాయం వచ్చే దిశగా ఎన్నో విధాలుగా ఈరోజు పనిచేస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ అంతా ఈ జనరేషన్. ఇప్పుడు ఆటోమేటిక్ ఈ పెట్రోల్ డీజిల్ అన్ని తక్కువైపోయి బ్యాటరీ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్యాటరీస్ కంపెనీస్ కూడా హైదరాబాద్కి వచ్చిన సందర్భాలు మనం చూసినాం. పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి. మీరు అనవసరంగా దాన్ని ఆపి ఇబ్బంది చేసి, అంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు మొదలుపెట్టిన కంపెనీస్ కానీ, లేకపోతే కేటీఆర్ గారు తీసుకొచ్చిన కంపెనీస్ కానీ కావాలని ఆయనకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు ఆపి ఏదో సునకానందం పొందుతున్నారు అని చెప్పి అందులో ఏం లేదు. ఈరోజు కేటీఆర్ గారు అమృత్ టెండర్ల గురించి, వాళ్ళ బామ్మవారికి సంబంధించిన అమృత్ టెండర్ల గురించి గతంలో కూడా కేంద్ర మంత్రికి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి స్పందించిన ఇప్పుడు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి చెప్పడానికి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీళ్ళందరూ కూడా బృందం అంతా వెళ్ళింది. ఇప్పుడు మీకు ఎందుకు అంత భయం? మీరు తప్పు చేయకపోతే
మీ రేవంత్ రెడ్డి గారు బామ్మర్తికి నిజంగానే ఆ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వాళ్ళ ఏ కంపెనీకైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈరోజు మీరు 2 కోట్ల ప్రాఫిట్ ఉన్న ఒక కంపెనీకి 1137 కోట్ల ప్రాజెక్ట్స్ మీరు ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారని చెప్పి తెలంగాణ సమాజం కూడా క్వశ్చన్ చేస్తుంది. అంతే ఎడ్యుకేటెడ్ అండి, అందరికీ తెలుసు. ఒక చిన్న కంపెనీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఒక చిన్న గవర్నమెంట్ ప్రాజెక్టు గవర్నమెంట్ టెండర్ రావాలంటే దానికంటూ కొన్ని అర్హతలు ఉంటాయి. మరి ఈయనకి ఏ అర్హత ఉందని చెప్పి ఈరోజు 1137 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చిర్రు, అంటే టెండర్లు ఇచ్చిర్రు. అంటే ఈ అర్హత ఏంది? కేవలం కేటీఆర్ కేవలం రేవంత్ రెడ్డి గారి బామర్దనే అర్హతతో కదా ఇచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినప్పుడు వాళ్ళ ప్రాంతంలోనే కొడంగల్లోనే ఈరోజు తెలంగాణ ఆగమైపోయింది. తెలంగాణలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ కొడంగల్లోనే వాళ్ళ అల్లునికి ఏదో ఇంకొకరికో ఫార్మా కంపెనీలు అప్పచెప్పేదామని ఫార్మా కంపెనీలు పెట్టిద్దాని ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ కొడంగల్ ప్రాంతంలోనే భూములన్నీ ఆక్రమిద్దాం, భూములన్నీ తీసుకొని ఫార్మా కంపెనీ పెడదామంటే ఈరోజు ప్రజలందరూ కూడా తిరగబడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం గతంలో చూసినామండి స్వప్న గారు, మా భూములు మాకేనని మరలబడ్డగానమా తిరగబడ్డరాగమా అని పాటలు మనం గద్దర్ గారు పాటలు మనం విన్నాం. అంటే ఆ రోజు ఉద్యమాలు చేసి మా భూములు మాకు కావాలని చేసి ఉద్యమాలు చేసిన రోజులు చూసినాం. ఈరోజు తెలంగాణలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన సస్యశ్యామలంగా ఎంత అద్భుతంగా పాలన జరిగింది. ఎక్కడ ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా రైతాంగం కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా సబ్బండ వర్గాలు ఆనందంగా బతికిన రోజుల నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చినాం, తిరగబడతా ఉన్నారు. ఎప్పుడైనా గతంలో మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్న గత 10 సంవత్సరాలల్లా ఎవరైనా అధికారుల మీద తిరగబడ్డ రోజులు ఉన్నాయా? ఈరోజు చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని నమ్మి పాపం ఎవరైతే అధికారులు దెబ్బలు తింటా ఉన్నారో వీళ్ళు చేసే పనులకు, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా దౌర్భాగ్యమైన పాలన నడుస్తుంది ఈ తెలంగాణ. ఇంతకుముందు తెలంగాణ అంటే బయట దేశాలు కూడా కానీ లేకపోతే దేశంలో ఎక్కడ పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రతి ఒక్కరికి పౌరుషం గల తెలంగాణ. ఈరోజు తెలంగాణలో సాధించలేదంటే లేదు. తెలంగాణలో అద్భుతమైన పంటలు పండినాయి, తెలంగాణలో అద్భుతమైన ఐటీ కంపెనీ ఎగుమతులు జరిగినాయి, తెలంగాణలో అద్భుతమైన అంటే అన్ని విధాలుగా కూడా తెలంగాణ వైపు చూసే విధంగా మనం పనిచేసినాం. ఈరోజు ఎక్కడ చూస్తూ ఉంది? తెలంగాణ వైపు చూస్తే ఏం జరుగుతుంది? 144 సెక్షన్లు పెడతారు, ఎక్కడ చూసినా నిర్బంధిస్తారు, ఎక్కడ చూసినా ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద కొనుగోలు కేంద్రాలు పెట్టలేక రైతులు అక్కడ విలవెల్లాడుతూ ఉన్నారు. ఈరోజు పోలీసుల భార్యలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. సెక్రటేరియట్ చుట్టూ 144 సెక్షన్లు పెడతా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు అన్ని వర్గాలు దళిత బంధు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దళిత బంధు అడిగితే మీరు లాఠీ చార్జులు చేస్తారు. అంటే ఆటో డ్రైవర్లు ఆటో అన్నలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ధర్నాలు చేయని వాళ్ళు ఎవరండి? ధర్నా చేయని వాళ్ళు కేవలం ధర్నాలు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? ఓన్లీ కేవలం రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ధర్నాలు చేయలేదు కాబట్టి, కానీ సబ్బండ వర్గాలు ఇవాళ ధర్నాలు రోజు తెలంగాణ అంతా ఆగమైపోయింది. హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ అంతా పోయే పరిస్థితి వచ్చింది, ఆగమైపోతుంది. దయచేసి మీ కుటుంబ పాలనను పక్కన పెట్టి, మీరు గతంలో అన్నారు కేసీఆర్ గారిది కుటుంబ పాలన, వీళ్ళది కుటుంబ పాలన అన్న సందర్భం నుంచి ఈరోజు ఏది కుటుంబ పాలన అండి? ఎవరు తమ్ముళ్ళు బతుకుతా ఉన్నారు, ఎవరు బామాదులు బతుకుతా ఉన్నారు, ఎవరు అల్లుళ్ళు బతుకుతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. సతీష్ గారు ఒక నిమిషం. అలాగే మనకి మరొక గెస్ట్ కాంగ్రెస్ నేత మోహన్ కృష్ణ గారు కూడా మనకి యాడ్ అయ్యారు. మోహన్ కృష్ణ గారు నమస్కారం అండి. మోహన్ కృష్ణ గారు నమస్కారం. మోహన్ కృష్ణ గారు, రేవంత్ ఢిల్లీ పర్యటన, అదే స్థాయిలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన, ఈ ఇద్దరు నేతలు కూడా ఢిల్లీ పర్యటన వెళ్ళడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కాకపోతే ట్విట్టర్ వేదికగా ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేసిన ఒక పోస్టింగ్ కూడా ప్రస్తుతం సంచలనం అవుతుంది. ఇప్పుడే ఢిల్లీలో నేను అడుగుపెట్టాను, అప్పుడే ఎందుకు కాంగ్రెస్ పెద్దలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు ఎందుకు అంటూ కూడా చాలా వ్యంగ్యంగా ఆ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన అమృత టెండర్స్ అంశాలకు సంబంధించి అక్కడ ఢిల్లీ పెద్దలకి తను చెప్తానని చెప్పారు. అలాగే పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మరి అక్కడికి వెళ్తుంటే కాంగ్రెస్లో ఎందుకు వణుకు పుడుతుంది? అలాంటి పోస్ట్ కేటీఆర్ ఎందుకు పెట్టవలసి వచ్చింది? నిజంగానే ఆ అవినీతి జరిగిందా ఆరోపిస్తున్నట్లు? ఫస్ట్ బీఆర్కే న్యూస్ ఛానల్ యజమానికి, మీకు ప్యానల్లో ఉన్న సోదరులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. అయితే ఇందాక నేను జూమ్లో జాయిన్ కాకముందు సోదరులు మాట్లాడుతుంటే కొద్దిగా విన్నా. ఈరోజు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు ఢిల్లీకి పోవడానికి బలమైన కారణం ఉందమ్మా. దానికి ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఈ యొక్క కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వారి కుటుంబానికి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళని జనిగలాగా రక్తం దాగి ప్రతి ఒక్క స్కీమ్లో స్కామ్లు చేసుకుంటూ
ఉదాహరణకు చెప్తున్నామ్మా, యాదాద్రి కానీ, భద్రాద్రి పవర్ ప్లాంటే కానీ, కాళేశ్వరమే కానీ, గొర్రెలే కానీ, చేపలే కానీ, అది బతుకమ్మ చీరలే కానీ, లేకపోతే ఈ రకంగా చెప్పుకుంటే మన ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ రకంగా చెప్పుకుంటే పోతే అమ్మా 10 సంవత్సరాలు తెలంగాణ సమాజాన్ని వీధి బందిపోడు దొంగల వలె, దారిదోపుడు వలె తెలంగాణ సమాజం యావత్ ఆస్తిని కొల్లగొట్టి డొల్లా చేసి పెట్టి, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ సమాజం ఆశీర్వాదంతో ప్రభుత్వంలోకి వచ్చినాక వాళ్ళు చేసినటువంటి అవినీతులను తీసి ప్రతి దాని మీద కమిషన్స్ ఉచ్చి బిగుస్తున్నాయి. కాబట్టి ఉదాహరణకు కాళేశ్వరం ఉచ్చి బిగుస్తున్నది, తర్వాత యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ బిగుస్తుంది, ఆ తర్వాత ఫోన్ టాపింగ్, ఈ రకంగా చూస్తుంటే ప్రతి దాంట్లో ఉచ్చి బిగుస్తుంది. ఏ సెకండ్లో లోపలికి పోతాడన్న భయంతో కేంద్రంతో పోయి ఆ మంత్రులతో మాట్లాడి పైనుండి ఒత్తిడి తెచ్చుకొని తనకు తాను బయటపడడానికి చేస్తున్న ప్రక్రియ తప్ప దీంట్లో ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయిందని ప్రజలకు మభ్యపెట్టి, ప్రజలకు తప్పుదోవ పెట్టించి తనను రక్షించుకోవడానికి పోయిన ప్రయాణమే తప్ప దీంట్లో ఎట్లాంటిది కూడా ప్రజల దృష్టిలో పోలేదమ్మా. ఇంకొకటి ఇప్పుడు అన్నగారు మాట్లాడుతున్నారు, ఏ సమాజం కూడా సంతోషం లేదు, అన్ని సమాజాలు ధర్నాలు చేస్తున్నాయని. నేను వారికి సమాధానం చెప్తున్నా. ఈ రోజు ప్రతి ఒక్క ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం ఏడాది అవుతుందమ్మా. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా ఈ మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, 2 నెలలు 2 మాసాలు దానికి పోయింది. మిగతా ఈ 6-7 నెలల్లో ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇదే ప్రజాపాలన, ఇదే ఇంద్రమ్మ పాలనమ్మ. ఈ రోజు మహిళలకు బస్సులే కానీ, ఉచిత బస్సులే కానీ, 200 యూనిట్ లోపల కరెంటే కానీ, ఈ రోజు వీళ్ళు కేసీఆర్ గడిచిన ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో 1100 సిలిండరు యావత్ తెలంగాణ మహిళలకు నడ్డి నిలబడిన పరిస్థితిలో ఏ రోజు కూడా మాట్లాడలేదు కేసీఆర్. అదే మా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక 500కి సిలిండర్ ఇవాళ రాష్ట్ర ప్రజలు తీసుకోవడం జరుగుతుంది, బస్సు ఫ్రీ అవుతుంది. ఇంతే కాదమ్మా, ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల, మైనార్టీ, వెనుకబడ్డ కులాలంతా పిల్లలందరికీ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి వాళ్ళకి ఒక నాణ్యమైన విద్య ఇస్తూ, నాణ్యమైన ఫుడ్ ఇస్తూ, వాళ్ళకి మెస్ ఛార్జీలే కానీ, వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జీలే కానీ 40-50% పెంచి వాళ్ళ పిల్లలు, పేదవారి పిల్లలు కూడా చదువుకోవాలి, పేదవారి పిల్లలుగా ఉన్నత శిఖరాలు అవరోధించాలి, పేదవారి పిల్లలు కూడా వాళ్ళ జీవిత ప్రమాణాలు మారాలని ఒక మంచి దాని కాన్సెప్ట్ తోటి, మంచి సంకల్పంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు హర్షిస్తున్నారమ్మా. ఇదే 10 సంవత్సరాల క్రితమమ్మా గొర్రెలు, బర్రెలు, మేకలు వచ్చి తప్ప పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అట్లాగే 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితులు కూడా ఇదే మా ముఖ్య. కానీ మోహన్ కృష్ణ గారు ఇక్కడ ఒక ఎలిగేషన్ ఏదైతే ఉందో, చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ బామ్మర్ది సుజన్ రెడ్డికి ఆయనకు సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో సోద్కి 8,888 కోట్ల కాంట్రాక్ట్స్ కట్టబెట్టారు, ఇవన్నీ టెండర్లు కట్టబెట్టారు. ఇది ప్రధాన ఆరోపణ. దీనికోసమే నేను కంప్లైంట్ చేయడానికి నేను ఢిల్లీ వెళ్తున్నానని కేటీఆర్ చాలా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. మరి ఇది ఆరోపణ అంటారా, నిజమే అంటారా? చెప్పండి. నేను అదే చెప్తున్నామా, ఇది కేవలము బట్టగాల్సి మీదేసి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. తనను తాను రక్షించుకోవడానికి ఆయనకు ఉచ్చు బిగుస్తుంది, ఏ సెకండ్ అయినా ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే అమ్మా. ఇప్పుడు రేపు పక్కన మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయమ్మా, దాని విషయంలో కూడా చర్చ జరపడానికి మేము మాకున్నటువంటి బార్డర్ సరిహద్దు ప్రాంతంలో మీకు మద్దతు తెలుపుతాము. మాకు, మా కుటుంబానికి, మేము గడిచిన 10 సంవత్సరాలు దోచుకున్న సొమ్మును మాకు ఎలాంటి ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా మీరు చూసుకోండి, మీకు పూర్తిగా అంతర్గత మద్దతు మీకు పలుకుతాను చెప్పడానికి వెళ్ళింది తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు ఇక్కడ. ఓకే, ఇందులో పొలిటికల్గా యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా బీజేపీని కోరటానికి వెళ్ళుంటారు అంటారు. ఓకే, మోహన్ కృష్ణ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. నవీన్ గారు రాబోయే రోజుల్లో అతి త్వరలో మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కేటీఆర్కి ఎటు చూసినా ఉచ్చు బిగుస్తుంది. కాబట్టి ఒక స్కామ్ తర్వాత ఒక స్కామ్, ఏదో ఒక స్కామ్లో ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరస్కి సంబంధించి ఒక్కసారి గవర్నర్ ఓకే అంటే విచారణకు కేటీఆర్ని తీసుకెళ్లే పరిస్థితులు చుట్టుముడుతున్నాయి. కాబట్టి బీజేపీ పెద్దలతో కలిసి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మీకు మేము ఎలక్షన్స్లో సపోర్ట్గా ఉంటాము అనే విధంగా బీజేపీకి బి టీమ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది. ఇది కేవలం మన మోహన్ కృష్ణ గారు మాత్రమే కాదు, సీతక్క కూడా సేమ్ కామెంట్ చేశారు. మీరేమంటారు? మేడం, అందరికీ నమస్కారం. ముందుగా మీకు
మీకు నమస్కారం. నమస్తే అండి. బీఆర్కే యాజమాన్యానికి అలాగే ఈ డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీరు అడిగిన ప్రశ్నకు మేమేమంటున్నామంటే, మేము గత ప్రభుత్వం కూడా ఇలాగే దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో మోదీ గారు, మన ప్రధానమంత్రి మోదీ గారు అమృత్ పథకాన్ని తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు 29 రాష్ట్రాలకు ఇచ్చినట్టు నిధులు ఇస్తుంటే, గత ప్రభుత్వం కూడా మాకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని బురద జల్లే ప్రయత్నం చేసింది. దాన్ని దారి మళ్లించారు. అక్కడికి వచ్చిన రైతు వేదికలకు వచ్చిన ఫండ్స్ కానీ ఇది ప్రతి ఒక్క దాంట్లో మనకు బాత్రూమ్లలో కానీ ప్రతి దాంట్లో శ్మశాన వాటికలకు అన్ని పక్కదారి మళ్లించి, అలాగే నీవు చెప్పిన విద్యను నిరాజాక్ష అన్నట్టు ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అమృత్ ద్వారా వచ్చిన పథకాన్ని పక్కదారి మళ్లించి వాళ్ళ బామాదికిస్తూ ఇంకా వచ్చినవి చెప్పకుండా బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నంలోనే భాగం మేడం. ఎందుకంటే ఇప్పుడు సోదరుడు అన్నట్టు ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నాడని అన్నారు, కాళేశ్వరంలో ఉన్నానన్నారు. టీవీ మాధ్యమాల ద్వారానే కేటీఆర్ గారు మేము చేస్తే ఇద్దరు చేసిన కావచ్చు ఫోన్ ట్యాపింగ్, లుచ్చగలయ్యానో ఏదో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు. వీళ్ళకి ఎన్ని ఆధారాలు ఉండగా కూడా అన్నిట్లలో ఉండగా కూడా మొన్న జన్వాడ ఫామ్ హౌస్ లో ఉన్నాడని అన్నారు. ఆ సీసీ ఫుటేజ్ అంతకు రోజు ముందు నుంచి కానీ అక్కడ ఉన్న లోపల ఉన్నది కానీ బయట గేట్ల వద్ద ఉన్నాయి కానీ రిలీజ్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఆడుతున్న డ్రామానే అంటున్నాం. ఎందుకంటే కేటీఆర్ గారు నిరూపించి తీసుకెళ్లడం మంచిదే, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మంచిదే. మాకు ఏమంటున్నాం అంటే ఆయన అవసరం లేదు, కేటీఆర్ గారి అవసరం మాకు లేదు. ఎందుకంటే మేడం 29 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలకు పైగా బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ప్రభుత్వంలో ఉన్నాం. కానీ ఈ ఒక కేటీఆర్ టిఆర్ఎస్ దయాదాక్షలతో మేము ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలే. గతంలో కూడా కేసీఆర్ గారు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఆయన మంత్రివర్గంలో చోటు వీళ్ళకి 6 మంత్రులు చేశారు టిఆర్ఎస్. వీళ్ళు కలిపి చేసిన దాఖలాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయి, ప్రభుత్వంలో వాళ్ళకు చోటు ఇచ్చారు. కానీ మా మీద బురద వెళ్ళడానికి కేటీఆర్ గారు గిచ్చినట్టు చేయడము, రేవంత్ రెడ్డి గారు కొరికినట్టు చేయడం, ప్రజలను పక్కదారి మళ్లించడం. ఎందుకంటున్నంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వడ్లు కొనుగోలు కేంద్రాలను పక్కన పెట్టి రైతులు బిక్కుబిక్కుమని రోడ్ల మీద చలిలో బిక్కుబిక్కుమని ఉంటుంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని తీసుకొచ్చుకుంటూ పక్కదారి మళ్లిస్తూ ప్రజలను పక్కదారి మళ్లిస్తూ మీరు చూడండి. ఇప్పుడు ఒక్క డ్రోన్ ఎగరవేసినందుకే రేవంత్ రెడ్డి గారిని బెడ్రూమ్ లోకి వెళ్ళి తీసుకెళ్లారు. ఈయనకి ఏమాత్రం తెలంగాణ చీము నెత్తులు లేదా మేడం? అరెస్ట్ చేయొచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఆయన ప్రభాకర్ రావు వాళ్ళను రాధాకిషన్ రావు వాళ్ళను చేసిరు కదా. వాళ్ళని చేసినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు సాక్ష్యం ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. దీన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప మేము ఎప్పుడు చెప్తుంది, మా బీజేపీ పార్టీ చెప్తుంది, మా మంత్రుల వారు కూడా చెప్తున్నారు ఏమని, ఈ కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమే. ఈ కుటుంబ పాలన చేయబట్టే వాళ్ళ వీళ్ళ చుట్టూ బంధుప్రీతి, వీళ్ళు ఒకరు బామ్మర్ అని ఇంకొకరు సర్దకుడు అని ఇంకొకరని వీళ్ళకి ఇవ్వడం ఇది ఆనవాయితీగా మారుతుంది. మీరు చూడండి, ఎక్కడన్నా మీరన్నట్టు ఎక్కడన్నా ఉన్నాయా? బీజేపీ ప్రభుత్వం ఉన్న కాడ మోదీ గారు ఎక్కడన్నా వాళ్ళ బంధువులకు ఇచ్చారా? ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పన్ను వాళ్ళు చేసుకుంటారు. యోగి గారు ఎక్కడ ఇచ్చారా? మన తెలంగాణకు పట్టిన దౌర్భాగ్యం ఏంటి అంటే ఈ కుటుంబ పాలన, ఈ పార్టీలను ఎన్నుకోవడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వాలకు చరమగీతం పాడిన రోజులు ఎట్లా జరిగినాయో ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా తొందరలోనే, ఆయనకు 10 ఏళ్ళు పట్టింది, ఈయనకు తొందరలోనే చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రజల సమస్యలను పక్కన పెట్టి నువ్వు గిచ్చినట్టు నేను గిల్లినట్టు చేస్తా తాపకొక సమస్య తీసి టీవీ మాధ్యమాల ద్వారా ప్రజలను పక్కదారి పట్టించి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు మేడం. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మరి? విన్ని ఆధారాలు సోదరుడు అన్నట్టు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఒక ప్రజాప్రతినిధి తీసుకెళ్లారు. ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారండి? ఎంతో మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు. బండి సంజయ్ గారిని మీరు చూశారు. బండి సంజయ్ గారిని మా మంత్రివర్యులను అక్కడ గ్యాస్ వదిలి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, లాక్కెళ్లారు. మరి వీళ్ళకి ఎందుకు చేతనైతలేదండి? ఒక పార్లమెంట్ సభ్యుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని తీసుకెళ్లారు. మీరు చూసిరు కదా, మన టీవీ మాధ్యమాల ద్వారా ప్రజలందరూ గమనించారు కదా.
కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఈయనకు ఎందుకు చంపుతున్నాడు అంటున్నా. వీళ్ళకు లోపాయకార ఒప్పందం. ఎక్కడ బీజేపీ పక్షాన ప్రజలు బీజేపీ వైపు చూస్తారో మనమే గిల్లినట్టు చేసుకోవాలి, గిచ్చినట్టు చేసుకోవాలి, మన వైపే చూడాలి ప్రజలనే ఆకాంక్షతోని తప్ప ఇంకొకటి ఏమి లేదని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను మేడం. ఓకే మోహన్ కృష్ణ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. డాక్టర్ అందర్ సత్యం గారు, ఇప్పుడు పొలిటికల్ పెద్దలు మాట్లాడింది అంతా మనం విన్నాం. యాజ్ ఏ అనలిస్ట్గా ఇప్పుడు ఇద్దరు, ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక నేత, అలాగే అధికారంలో ఉన్న సీఎం, ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అయితే దీని మీద మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కూడా నిజానిజాలు ఏంటి అంటారు సత్యం గారు? ఫస్ట్ కేటీఆర్ ఒక వార్డు ఆడాడు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రేవంత్ రెడ్డిని అక్యూజ్ చేయాలని చెప్పేసి అన్నాడు. ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది 1701లో ఇంగ్లీష్ యాక్ట్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని తీసుకొచ్చారు. అంటే పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బెనిఫిట్ కావటం అనేది కరెక్ట్ కాదనేది ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం, ఆబ్జెక్టివ్ అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే. తర్వాత శిబుసోరెన్ కానీ లేక సిద్ధరామయ్య కానీ ఇంకా ఇతర 4-5 కేసులు కూడా ఆయన ఉదాహరణ చెప్పాడు. అట్లా బెనిఫిట్ కుటుంబ సభ్యులు కానీ తను కానీ బెనిఫిట్ కావద్దు ఆఫీసును అడ్డం పెట్టుకునేటువంటిది దాని అర్థం. ఇవాళ అమృత్ టెండర్లో 1137 కోట్లది బావమరిదికి వచ్చింది అనేది అభియోగం, కేటీఆర్ యొక్క అభిప్రాయం. అది ఆ టెండర్ల ప్రక్రియ ఏ విధంగా నడిచింది, ఆ సృజన్ రెడ్డికి ఎట్లొచ్చింది, అందులో ఎవరో పార్ట్నర్షిప్ ఉందంటున్నారు, పార్ట్నర్షిప్కి వస్తే కలిసి చేస్తున్నారా, ఈయనకు వస్తే పార్ట్నర్షిప్ కలిసి చేశారా టెండరు, ఇవన్నీ బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అసలు నిజం ఏమిటంటే ఇవాళ ఏ పార్టీ అన్నా అధికారంలో ఉండేవండి, అధికారానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు టెండర్లు పరోక్షంగా దక్కించుకుంటున్నారు. పేరు ఆన్లైన్లో పేరు ఒకటి ఉంటుంది, వెనక సబ్ కాంట్రాక్టర్స్ వేరే ఉంటారు. మంత్రులకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ యాక్టింగ్ కాంట్రాక్టర్స్ అంతా వాళ్ళే. కేవలం ఆన్లైన్ టెండర్ వేసేది మాత్రం మరో వ్యక్తి ఉంటాడు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తంతు. అట్లాగే ఇవాళ బ్లాక్ మనీ సర్వే చేసినటువంటి సంస్థ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో 40% బ్లాక్ మనీ ఉందని తేల్చింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అంటే ఇవాళ ఈ కాంట్రాక్టర్లు డ్యాములు కట్టేది, కాలువలు తవ్వేది, ఇవన్నీ దాని కిందకు వస్తాయి. ఇది నిజం. ఇక రాజకీయాల విషయానికి వస్తే వీటి ఆధారంగానే చాలా మంది గతంలో ఇతర పనులకు ఎంత బదనాం అయిందో కేసీఆర్ కాళేశ్వరం విషయంలో అంత బదనాం అయ్యాడు. ఆయన ఓడిపోయిన కారణాల్లో అరడజన కారణాలు అదొక కారణం. ఆ సమయంలోనే అది బగిలిపోవటం, కాళేశ్వరం డ్యాము 1,00,000 కోట్లు కావటం, ఇదంతా బాగా నెగిటివ్ డెవలప్ కావటానికి అదొక కారణం అరడజన కారణాల్లో. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు అధికారాలు ఉన్నా వాళ్ళు ఈ పేరు మీద తప్పులు చేస్తే ఖచ్చితంగా బదనాం అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి సరైనటువంటి జవాబు ఇవ్వాలి. ఇక ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ ఎందుకు పోయాడంటే కాంగ్రెస్ వాళ్ళు 2 ఆరోపణలు. ఒకటి తప్పుడు ఆరోపణ చేయడానికి పోయిండు, రెండోది తన అరెస్ట్ అనేక కుంభకోణంలో తన సంబంధం ఉంది కాబట్టి అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు బీజేపీ తోటి కాంటాక్ట్ చేయడానికి పోయిండు అనేది 2 ఆరోపణలు. తర్వాత బీఆర్ఎస్ ఆరోపణలు ఏంది, బావమరిదికి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటూ మా వాడు ఢిల్లీ పోయిండు కంప్లైంట్ అని, దాంతో వీళ్ళు భయపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఆరోపణ. తర్వాత ఇవాళ అక్కడ పోయిన తర్వాత కేటీఆర్ నేను ఢిల్లీ అడుగు పెట్టానని షేక్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ నాయకులు అనే స్టేట్మెంట్. అంటే వీటిల్లో మనకి ఏమవుతుందంటే ప్రజల్లో మేము అప్పర్ హ్యాండ్ అయ్యాం, మేము ఎఫెన్స్లు ఉన్నాం అని చూపెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చేసే పనులు తప్పుడు ఎంతవరకు ఎక్యూజ్ చేశారు, ఎంతవరకు బయట పెట్టగలిగారు, ఎంతవరకు వీటికి శాంటిటీ ఉంది, ఇవన్నీ తర్వాత. కానీ మేమే అఫెన్స్లపై ఉండగలిగినాం, ప్రభుత్వం తెప్పలు పెట్టగలుగుతున్నాం, లేదా ప్రభుత్వమే మేము అరెస్ట్ చేయబోతున్నాం అనేటువంటి చర్చ సాగేటప్పుడు ఎప్పుడు కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదేమైనా ఇవాళ మన బీజేపీ మిత్రుడు మాట్లాడేది నిజం. ఎందుకంటే ఎవరిని దగ్గర తీయాల్సిన పని లేదు. బీజేపీ ఇప్పుడు కేటీఆర్ తో కుమ్మక్కైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సూసైడ్ చేసుకోవాలని కోరుకుంటుంది బీజేపీ. అంటే ఇప్పుడు సత్యం గారు అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి బీటింగ్ గా పనిచేయడానికి రెడీ అవుతుంది అన్నది కూడా అపవాదం అంటారు.
ఇప్పుడు సత్యం గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఏం ఆరోపిస్తుంది, బీఆర్ఎస్ ఏదైతే ఉందో రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికలు కానీ లేకపోతే జార్ఖండ్ ఎన్నికలకు కానీ బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది అనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. అందుకోసమే పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారనో లేకపోతే కేసుల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారనేది కూడా ఆరోపణే. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, మీరు ఇచ్చిన కంక్లూజన్ ప్రకారం చూసుకున్నట్లయితే బీజేపీకి అసలు అవసరమే లేదు అంటున్నారు. మరి కాంగ్రెస్ చెప్తుంది ఏంటి? కాంగ్రెస్ చేసే ఆరోపణలో రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా చేసే ఆరోపణలో పాజిబిలిటీస్ కూడా చెప్తారు. ఓకే, అంటే వీళ్ళు మహారాష్ట్రలో పోటీ చేస్తామన్నారు, తెలుగు 5 తెలంగాణ ఏర్పడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో కలిపారు. ఈ 5 జిల్లాల్లో మహారాష్ట్ర కలిపిన 5 జిల్లాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. మేము పోటీ చేస్తామని తిరిగారు గత 5-6 ఏళ్లుగా. బీఆర్ఎస్ పెట్టాక విస్తరిస్తామని మీటింగులు పెట్టారు, ఇప్పుడు పోటీ చేయట్లేదు. అంటే పోటీ చేయట్లేదంటే అర్థం ఇది పరోక్షంగా బీజేపీకి సహకరించడానికే అనే పాజిబిలిటీని కాంగ్రెస్, అందుకే ఏ రాజకీయ పార్టీ పాజిబిలిటీస్ ను ఎత్తి చూపుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఎత్తి చూపినటువంటి పాజిబిలిటీని కాదనలేము. కాబట్టి ఆ పాజిబిలిటీ పెట్టి బీజేపీ నాయకుల దగ్గర పోయిరని చెప్పేటువంటి అవకాశం ఉంది. అలా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్. సత్యం గారు ఒక నిమిషం ఊహలో ఉండండి. సతీష్ గారు, కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కామెంట్లు చేశారు. గడిచిన ఈ 10 నెలల పాలనలో ప్రజలు ఏం కోల్పోయారో వారికి తెలిసింది అనేది. దానికి రేవంత్ అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇచ్చారు. ప్రజలు కోల్పోయింది ఏమీ లేదు, మీరు భయపడవలసిన అవసరం ఏం లేదు, మీరు రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని ఆల్రెడీ మర్చిపోయారు, రెస్ట్ తీసుకోండి, మీరు రెస్ట్లో ఉంటేనే బాగుంటారు, ప్రజలు ఏం కోల్పోలేదు, మహా అంటే మీ కుటుంబంలో 4 ఉద్యోగాలు పోయాయి అనేది కూడా చెప్పారు. ఇక చాలా రోజుల తర్వాత కేసీఆర్ కూడా బయటకు వచ్చారు. ఆయన మనోగతం ఏంటి అనేది చెప్పడం జరిగింది. ప్రస్తుతం జరిగిన ఈ 10 నెలల పాలన గురించి కూడా ఆయనకు ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. అయితే ఇక్కడ కేటీఆర్ కూడా మరో అంశాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. సతీష్ గారు, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గర నుంచి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు ఏదైతే స్కామ్ జరిగింది అమృత్కి సంబంధించి చెప్పారో ఆ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము వివరిస్తాము తనకు అంటున్నారు. అలాగే గతంలో కూడా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చినప్పుడు ఎవరి మీద అయితే ఈ ఆరోపణలో అభియోగాలు చేశారో సృజన్ రెడ్డి పరువు నష్టం పోయే విధంగా మాట్లాడారు అంటూ కూడా ఆయనకి నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో బహిరంగంగా మాకు క్షమాపణలు చెప్పాలి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన అనేది ఆయన డిమాండ్. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఢిల్లీ పైన వేరే. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇంకొకటి చేయాలి. గతంలో ఇలాంటి స్కామ్స్లో ఉన్నవారు యడ్యూరప్ప కానీ, సోనియా కానీ, లేకపోతే ఇంకొకరు కానీ వారి పదవులు కోల్పోయారు. చట్టానికి ఎవరు అతీతం కాదు, రేవంత్ రెడ్డి కూడా చట్టపరంగా పదవి కోల్పోతారు అనేది మెయిన్ స్టేట్మెంట్. మరి ఇప్పుడు వెళ్ళి రేవంత్ రెడ్డి పదవి కోల్పోయే విధంగా ఏం చేయబోతున్నారు మీరు? రేవంత్ రెడ్డి పదవి ఆయన 100% కోల్పోతారండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఎలా చెప్తున్నారు మీరు? అంటే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ మధ్యలో ఐక్యత లేదు, వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మొన్న బీజేపీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారో చూసినాం. ఆయన చాలా తొందరలో పదవి పోతుందని చెప్పేసి వేరే ముఖ్యమంత్రి వస్తారు. వాళ్ళ బీఆర్ఎస్ కాదు బీజేపీ నాయకులు. సతీష్ గారు, పదవి పోతుంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అనేది ఈ రోజు మాట కాదు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ పెట్టినప్పుడు అసెంబ్లీ సాక్షిగానే అక్కడ బీఆర్ఎస్ నాయకులు అన్నారు, అలాగే బీజేపీ వాళ్ళని ఎవరు అతీతం. కానీ ఈ 10 నెలల వరకు అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూనే ఉంది. వాళ్ళ పాలన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకొస్తున్నారు. స్కామ్స్ ఏవైతే ఉన్నాయి, స్కామ్స్ సరిగ్గా చేస్తున్నారని, స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకొస్తున్నాం అంటున్నారు. స్కామ్స్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారని మీరు అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఒకటండి, ఈరోజు వాళ్ళు భయపడతా ఉన్నారు. గతంలో మీరు కేటీఆర్ గారి గురించి ఈ కార్స్ ఈ రేసింగ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ గారు ఎలాంటి భయం లేకుండా బాజాప్తా తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బాజాప్తా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఎలాంటి తప్పు లేదు కాబట్టి నేను ప్రజలకు చెప్తా ఎంత ఆదాయం వచ్చింది, ఎంత పెట్టుబడులు వచ్చే దిశగా పనిచేసినాం, మన రాష్ట్రానికి ఎంత పేరు వచ్చింది, కేంద్ర మంత్రులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంత పొగిడిన విషయాలు కానీ అవన్నీ గతంలో మనం మీడియా సంస్థల్లో కానీ అవన్నీ చూసినాం. కేటీఆర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళకి ఎందుకండి అంత గుబులు? ఈరోజు ఢిల్లీ పోతేంది, ఆయన ఏడిపోతుంది అని సైలెంట్గా ఉండాలా? ఢిల్లీ ఎందుకు పోయారు అంటే పోదా? ప్రతిపక్ష నాయకుడు
ఈరోజు మేమే కాదు, ఇప్పుడు మేము ఓన్లీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతుంది. కేంద్రం కూడా మీ వంతు కూడా మీరు వీళ్ళు చేస్తున్న స్కామ్లు ఇంకోటి బయట పెట్టాల్సిన అవసరం మీకు ఉంది అని చెప్పి కేంద్ర మంత్రులను కలుస్తున్న సందర్భంలో కలుస్తూ ఉన్నారు. తప్పేంది? మీరు తప్పు అయినప్పుడు వాళ్ళ భుజాలను కూడా ఎందుకు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ తిరగబడుతుంది, తెలంగాణ తలడిల్లుతుందండి. మీరు అంటున్నారు 10 నెలల్లో బాగానే చేసిరు. ఏం చేసిరండి వాళ్ళు 10 నెలల్లో? మీరు అన్నారు జనం ఏం కోల్పోలే. నేను కాదనింది అదే మీరంటే కాంగ్రెస్ రేవంత్ రేవంత్ రెడ్డి గారు కానీ నేను కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, జనం ఏం కోల్పోలే. నేను అడుగుతా ఉన్నా, జనం ఏం కోల్పోందే సెక్రటేరియట్ ముందుకు ధర్నాలకు వస్తూ ఉన్నారా? జనం ఏం కోల్పోందే పోలీసు వాళ్ళ భార్యలు పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారా? జనం ఏం కోల్పోందే రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారా? జనం ఏం కోల్పోందే మన ఆటో అన్నలు ధర్నాలు చేస్తా ఉన్నారా? జనం ఏం కోల్పోందే నిరుద్యోగ వృత్తి కోసం కొట్లాడుతా ఉన్నారా? జనం ఏం కోల్పోందే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారా? జనం ఏం కోల్పోందే ఎంతమంది కోసం రోడ్ల మీదకి వచ్చి లాఠీ చార్జీలు పడుతున్నారా? దీన్ని కూడా కాంగ్రెస్ ప్రాపర్ కౌంటర్ అనేది దగ్గర పెట్టుకుంది. ఇప్పటికే సీతక్క దీనికి సంబంధించి అనడం జరిగింది. ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వారు వెనకుండి బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. రైతుల విషయంలో కూడా మీరు రుణమాఫీ అంశానికి మీరు తీసుకొస్తే రైతుల విషయంలో కూడా హరీష్ రావు కానీ లేకపోతే ఇతరులు కానీ వాళ్ళందరూ కూడా రైతులని రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చారంటే స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చారు. ఈ రోజు పెద్ద ఎత్తున యావత్ తెలంగాణ రైతాంగం వచ్చి రోడ్ల మీద కొట్లాడుతూ ఉంది. మీరేమంటారు? రైతులందరూ కొట్లాడితే మేము కిరాయి గుండాలను పట్టుకపోయినామంటారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజు ప్రతి ఒక్క మీడియా సంస్థలు మీరు అందరూ మైకులు పట్టుకుని రోడ్ల మీదకి వెళ్ళండి, రైతులు మాట్లాడతారు. మేం కాదు మాట్లాడేది, మేము ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి వాళ్ళ ప్రజల గొంతుకగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని నిర్బంధిస్తుంది, అణిచివేస్తుంది అనే ఒక ఉద్దేశంతో మేము సపోర్ట్ ఇస్తామే తప్ప మేము ఎప్పుడు దేనికి కూడా ముందుండి ప్రోత్సహించాం. ఇలా ఆటో వాళ్ళు ధర్నాలు చేస్తే మేము పోయి చేయండి అని అడుగుతా ఉన్నామా? 100% అండి వెనుకుంటాము. వాళ్ళు అవసరమైతే వాళ్ళ మీద మీరు లాఠీ చార్జులు చేస్తే రైతన్నల మీద, నిరుద్యోగుల మీద, ఉద్యోగుల మీద, ఏదైతే ఆటో డ్రైవర్ల మీద మీరు లాఠీ ఛార్జులు చేస్తే బరాబర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం ముందుంటాం. ఆ లాఠీ దెబ్బలు వాళ్ళ మీద కాదు మా మీద పడేసుకుంటాం. మేము దెబ్బలు తిన్నా పర్లేదు కానీ వాళ్ళని మేము తెలంగాణ ప్రజలందరినీ కాపాడుకుంటామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వెనక ఉండే టైంలో వెనుకుంటాం, ముందుండే టైంలో ముందుంటాం. ఇంకోటి, వీళ్ళు ఏదో సాధించి ఉద్ధరించి పోస్తా ఉన్నారు. మేము ఓన్లీ ఆర్టీసీ, ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? కేవలం బస్సు ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సరే అది ఒకటి మాత్రం ఒప్పుకుందామండి, మనం తప్పదు. కొంతవరకు అది ఒప్పుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిరు చేస్తుంది. అది ఒక్కటి తప్ప రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు, ఇంకోటి అన్నారు అన్ని అబద్ధపు మాటలు చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసారు. ఈ రోజు చూస్తూ ఉంటే ఆడవాళ్లకు 2500 రూపాయలు ఇస్తానరా? ఇవాళ ఇస్తాన్నారు. అంటే 2500 ఇంటూ 12 నెలలు ఇప్పటి వరకు 30,000 రూపాయలు వాళ్ళకి చెందాలి. చెందలేదు. రైతు భరోసా 7500, ఒక్క పంట కాదు 2 పంటలు కాదు మేము 3 పంటలకు ఇస్తామా అని అన్న పెద్ద మాటలు డబ్బా కొట్టిన మాటలు. అంటే 7500 రైతు భరోసా ఒక పంటకైతే 2 పంటలు వేసుకుందాం, వీళ్ళు 3 పంటలు సాత కాదు కానీ 2 పంటలు వేసుకున్నా 7500 ఇంటూ 2 అంటే 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాల్సింది. ఇచ్చిరా? ఇవ్వలేదు. ఇంకోటి, పెన్షన్లు 2000 నుంచి 4000 వేస్తున్నారు. సరే ఆ 2000 పక్క పెట్టి పెన్షన్ 2000 రూపాయలు చొప్పున వేసుకుంటే 2000 ఇంటూ 12 అంటే 24,000 రూపాయలు నువ్వు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలి, వృద్ధుల కుటుంబాలకు పోవాలి. పోయినా? పోలేదు. నిరుద్యోగ వృత్తి 3000 ఇంటూ 12 36,000 రూపాయలు, అంటే దగ్గర 1,10,000 రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు ఒక్కొక్క ఇంటికి కుటుంబానికి చేరాలి. చేరినాయా? ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? గతంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి 2,50,000 వరకు మీ ప్రతి కుటుంబాన్ని ఇంటింటికి చేరితే అన్నాడు. ఎక్కడ చేరినాయా అని అడుగుతా ఉన్నా. ఒక్క ఆర్టీసీ ఎంత అండి? ఇప్పుడు మనం చెప్పిన లెక్క 500 బోనస్, ఇంకోటి మన దళిత బంధు ఇవన్నీ తీసేయంగా. ఇది కేవలం ఇది ఒక నెల ఇచ్చేవి. ఇవి ఇస్తేనే 1,05,000 రూపాయల దాకా 1,10,000 దాకా అవుతుంది కదా. 1,10,000 రూపాయల గ్యాస్ ఎంత అండి? 500. మనం 500 ఎట్లా పేమెంట్ చేస్తున్నాం, మిగతా ఎంత 400 రూపాయలు, 300, 400. అంటే దీని గ్యాస్ అంటే 1,10,000 రూపాయల సంవత్సరానికి ఎన్ని గ్యాస్ మొదలు తీసుకురావచ్చు ఆలోచించండి. 1,10,000 రూపాయల ఎన్నిసార్లు మనం ఆ బస్సులలో జర్నీలు చేయొచ్చు అంటే మీరు చేస్తుంది ఏంది? ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఏదైతే చెప్పిన హామీలకు వచ్చే డబ్బును పక్కకు పెట్టి ఈరోజు హైడ్రా మూసీ పేరుతో ఇండ్లు కూలగొట్టి ఈరోజు అది కూడా వాళ్ళు కూడా తిరగబడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగమై హక్కుల కోసం పోరాడుతూ ఉంటే ఈరోజు మీరు కేటీఆర్ గారి మీద కేసు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, ఇంకొకరు అరెస్ట్ అవుతారని తప్పుడు మాటలు చెప్పి సమయాన్ని నడిపిస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజల కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారని ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. ఓకే సతీష్ గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. మోహన్ కృష్ణ గారు చెప్పండి. మోహన్ కృష్ణ గారు, ఇప్పుడు నేనేమంటున్నామా, అన్నగారు చెప్తున్నట్టుగా ఒక బస్సే అంటున్నారు కానీ ఈ రోజు ఆరోగ్యరీత్యా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నారు. అది గుర్తు చేయమని. 10 లక్షలు ఇంటింటికి ఇచ్చేది కాదు, ఆరోగ్యశ్రీ దాన్ని పెంచారు అంతవరకు తప్ప ఇంటింటికి పైసలు పోయేది కాదు. అది మాట్లాడేసి అయిపోయింది.
10 లక్షల రూపాయలు తెలంగాణ సమాజానికి ఆరోగ్యరీత్యా 10 సంవత్సరాలు వీళ్ళు పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే మా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారమ్మా. ఓకేలేండి, కానీ మోహన్ కృష్ణ గారు అది ఆరోగ్యశ్రీ అనేది ఏదైనా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు పేదలు పెట్టుకోలేనప్పుడు వారికి అది వర్తిస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి అది వాళ్ళు ఎలా ఉన్నా సరే అది వాళ్ళ ఇంటికి వచ్చే పథకం కాదు. అది చెప్పండి. అనారోగ్యం ఎప్పుడు చెప్పిరాదు కదా తల్లి, ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం రావచ్చు కాక కదా. సో అదొకటి. గ్యాస్ అంటున్నారు అన్నగారు 600 రూపాయలు సేవ్ 1100 సిలిండర్ ని 500కి ఇస్తున్న 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు బీజేపీ పార్టీతో పొత్తుకుని ఏ రోజు కూడా ప్రజల గురించి పోయి మా ప్రజల మీద ఒత్తిడి అవుతుంది, గ్యాస్ బండ్ల బరువు అవుతుందని కుట్లాడిన చరిత్ర వీళ్ళకి లేదు. అది పోని అవన్నీ పక్కన పెట్టు. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలో దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల పట్ల ఒక సంతోషమైన వార్త కలిగజేసి వాళ్ళు 10 సంవత్సరాలను వెయిట్ చేసి వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు ఎంత ఇబ్బంది పట్టినో వీళ్ళకి తెలుసు. అన్న ఒక చిన్న ప్రశ్న, మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. కాదమ్మా, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఒకటి మీరు అడగండి స్వప్న గారు, మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. ఇక్కడికి అయిపోలేదు. మీరు మూసీ నది గురించి మాట్లాడుతున్నారు. మూసీ ప్రక్షాళన జరిగేదమ్మా. మూసీ పునర్జీవం కారణం ఏంటంటే దాదాపు 2 జిల్లాలు 3 జిల్లాలు ఇక్కడ నల్గొండ కానీ వరంగల్, నల్గొండ కానీ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో మూసీ మురికితో బాధపడుతున్న దాదాపు 1 కోటి మంది వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాలని, ప్రకృతిని కాపాడాలని, హైదరాబాద్ నగరాన్ని సుందరీకరణ చేయాలని ఒక బృహత్ కార్యక్రమం తీసుకుంటే దాంట్లో కాళ్ళలో కట్టబెట్టినట్టు దాంట్లో అడ్డుపడతారు. అంటే అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాసులు ఆరోగ్యంగా ఉండడము, వాళ్ళు హెల్తీగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎంతసేపు వాళ్ళ రోగాలతోటి 20 ఏళ్ళకి 60 ఏళ్ళ ముసలోడై వాళ్ళు చిన్నప్పటి నుండి గర్భఫలం రాకుండా వాళ్ళ అనారోగ్యం చావడం టీఆర్ఎస్ కేటీఆర్కి ఇష్టం. ఓకే మోహన్ కృష్ణ గారు, ఈ హైడ్రా మూసీ ప్రక్షాళన అంశాన్ని ఒక క్షణం మనం పక్కన పెడితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో ఎలాంటి ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఏవి కండక్ట్ చేయకుండా కొంతమందికి కొన్ని వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందించింది. నిన్న కూడా అందించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎలాంటివి కండక్ట్ చేయకుండా ఎలా ఇచ్చారు అంటే గత ప్రభుత్వంలో ఫైనల్ చేసినవి మీరు పత్రాలు అందించారనేది వారి వాదన. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారాన్ని కోల్పోతారు, ఇలాంటి స్కామ్లో ఆయన ఉన్నారు కాబట్టి అధికారాన్ని కోల్పోబోతున్నారు, దీనికి అనుగుణంగానే నేను ఢిల్లీలో పావులు కదవబోతున్నాను అనేది కేటీఆర్ వాదన. మరి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అధికారాన్ని కోల్పోతారంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, మరొక పక్క బీజేపీ చెప్తుంది. మరి ఎప్పుడు కోల్పోతారు, ఎందుకు కోల్పోతారు, అసలు ఇలాంటి కామెంట్స్ మొదటి నుంచి వస్తున్నా కానీ మీరు దాన్ని ఎందుకు తీవ్రంగా ఖండించలేకపోతున్నారు? నేనేమంటున్నమ్మా, వీళ్ళు అసహనానికి గురైపోయినారమ్మా. అసహనం నైజాం సర్కార్ లాగా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళగా తెలంగాణ రాష్ట్రం మాది, మొత్తం పెటెట్స్ మాకే ఉన్నాయన్న ఒక భావజాలలో వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి అధికారం పోయేసరికి పిచ్చి పట్టి మీరు మొదటి రోజు నుండి కూడా ఎప్పుడైతే ప్రజాపాలన వచ్చిందో మొదటి రోజు నుండి కూడా ప్రభుత్వం పడిపోతుంది అని వీళ్ళు అసాంఘికంగా మాట్లాడడమే తప్ప ఏ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు బిహేవ్ చేసింది, ప్రవర్తించింది లేదు. ఇప్పుడు ఢిల్లీకి పోయి కూడా ఈయన పోయి చెప్పంగానే పడిపోతుంది అంటే మీరు అర్థం చేసుకోండి. ఈయన కేవలము డైవర్ట్ పార్టీ రాజకీయాలు చేస్తూ ప్రజలకు ప్రజలకు మంచి జరగకూడదు, కేవలం రాజకీయాలన్నీ నా చుట్టే తిరగాలి, కేవలం సెంటర్ ఆఫ్ అట్రాక్టివ్ ఉండాలి అని ఈయన భారతీయ జనతా పార్టీ నాయకులు లేరమ్మా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి. ఈయన ఎవరమ్మా, ఈయన పోయి ఇలా చెప్తే కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుని ప్రభుత్వం పడిపోతారు. ఇక్కడ ఏమీ జరగలేదు తల్లిని మళ్ళీ చెప్తున్నా. మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు అలా నాయన ఏమన్నాడంటే నీకు చెప్పలేను అని బావమర్దులు పెద్ద మనిషి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రాజకీయంలో నువ్వు పెద్దనా నేను పెద్దనా ప్రూవ్ చేసుకోవడానికి చేసిన రాజకీయాలే తప్ప వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ ఉనికిని చాటుకుని రాజకీయాలు తప్ప ఇంకా ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఎక్కడ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఢిల్లీకి పోని, అమెరికా పోని, లండన్ పోని ఖచ్చితంగా ఆయన జైలుకు పోవడం ఖాయం. దీనికి ఎట్లాంటి అనుమానాలు లేవు. ఓకే మోహన్ కృష్ణ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. నవీన్ గారు, మీరే అంటున్నారు అమృత్కి సంబంధించి ఇలాంటి పథకాలు తీసుకొచ్చి మేము రాష్ట్ర ప్రభుత్వాలకి డబ్బులు ఇస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఆ అమౌంట్స్ అంతా కూడా డైవర్ట్ చేస్తుంది, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఆ టెండర్లు వాళ్ళకి కట్టబెడుతున్నట్టు కూడా మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల గురించి కేంద్రం ఎందుకు ఆరా తీయడం లేదు? బీజేపీ తరపు నుంచి ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు మరి దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళని కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని కానీ వీటికి సంబంధించి క్వశ్చన్ చేయలేకపోతుంది? మేడం ఇప్పుడు వీళ్ళు డైవర్ట్ చేస్తుర్రు, కానీ ఇక్కడ చెప్పేది ఒకటి చేస్తుర్రు. నివేదిక ద్వారా
వేరే తీరు పంపుతురు. మీరు చూస్తురు. ఇప్పుడు కేటీఆర్ గారు మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలవడానికి వెళ్ళారు. అవును. తను అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏమంటారు, ఇక్కడ మునిగిపాయ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఇదే కేటీఆర్ మాట్లాడతాడు. ఇస్తలేరంటారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారు వెళ్ళారు మేడం మంత్రి గారి దగ్గరికి. సరి అయిన నివేదిక తీసుకొని ఆధారాలతో వెళితే ఖచ్చితమైన చర్య తీసుకోవడమే. కేటీఆర్ గారు కాదు మేడం, మామూలు ఇప్పుడు సోదరులు ఉన్నాడు డిబేట్ లో పాల్గొంటున్నా సతీష్ గారు, వాళ్ళు తీసుకెళ్లినా కూడా తప్పకుండా విచారణ జరపడం తప్పకుండా. ఇప్పుడు వాళ్ళు మాకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టయితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది మేడం. తీసుకోకపోవడం అనేది ఉండదు. న్యాయము చట్టం అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఎవరిపైన తీసుకుంటుంది. మన సోదరుడు మోహనకృష్ణ గారు అన్నట్టు మేము అరెస్ట్ చేయడం ఖాయం అంటారు. ఎందుకు చేస్తలేదు ఇప్పుడు అన్నా మీరు ఓకే నవీన్ గారు ఒక్క నిమిషం ఉండండి. మోహన్ కృష్ణ గారు నవీన్ గారు ఇందాక కూడా సేమ్ క్వశ్చన్ అనేది నవీన్ గారు రైస్ చేశారు. దానికి మీరు ఆన్సర్ చేయలేదు. అనేకమైన స్కాములు తీసుకొస్తున్నారు, కానీ కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ఎందుకు మీకు అంత భయం అనేది నవీన్ గారు స్ట్రైట్ క్వశ్చన్ మీకు. నేనేమంటున్నామా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఏమాఏఎంఎల్ సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళకి అవినీతి కనబడతలేదు ఇక్కడ. వాళ్ళు మరి డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఈయన ఏ దానికి సంబంధం లేదు, ప్రజలు పక్కన పెట్టినోడు పోయి కంప్లైంట్ ఇస్తా అంటే ఎంతవరకు సమంజసము? ఇది రాజకీయాలు ఆయన చుట్టూ తిరగాలని ప్రయత్నం చేస్తుండే తప్ప దీంట్లో ఏం లేదు. ఫస్ట్ సెకండ్ పాల్ అన్నకు చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ నాయకుడు నవీన్ అన్నకు చెప్తున్నా, 10 సంవత్సరాల నుండి కాళేశ్వరం కడుతుంటే వాళ్ళు అవినీతి జరుగుతుందిరా బాబు అని నోరు నెత్తి కొట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము నానా ధర్నాలు దీక్షలు చేసినాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వచ్చి కొబ్బరికాయ కొట్టి సర్టిఫికేట్లు ఇచ్చిపోతాడమ్మా. సూపర్ ఇది మంచిగా చేస్తున్నారు. భారతదేశంలో కాదు, యావత్ ఏషియా ఖండంలో ఇంత పెద్దది లేదు. సెంట్రల్ అవార్డులు ఇచ్చేది వాళ్ళే కదమ్మా. సెంట్రల్ అవార్డులు ఇస్తారు వాళ్ళే, ఆయన మెచ్చుకొని మెడల్ మెచ్చుకుంటారు వాళ్ళే. ఇప్పుడు అరెస్ట్ ఖచ్చితంగా మేము చేస్తాం, కానీ పూర్తి మద్దతు మీద ఉంది అంటున్నా నేను. ఓకే మోహన్ కృష్ణ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. నవీన్ గారు అది సంగతి, పూర్తి మద్దతు బీజేపీ దగ్గర నుంచి బీఆర్ఎస్ కి ఉంది. నేనేమంటున్నానంటే నివేదిక మా రాష్ట్ర ప్రభుత్వానికి శాత కాదని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమనండి. సిబిఐకి ఇవ్వమనండి. కేసును ఏసీబీకి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంతకుముందు లిక్కర్ రాని ఆమె మన కవిత గారు లిక్కర్ విషయంలో కూడా వీళ్ళకి అందరికి తెలుసు. అక్కడ ఏమైంది మేడం, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసిరు, ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిరు. అప్పుడు వీళ్ళు కూడా అందరు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తారు మేడం, విచారణ జరుపుతుంది, ఆదేశిస్తుంది. ఇప్పుడు స్వతంత్రంగా ఉన్న సంస్థలు అవి. అట్లా అంటే ఇట్లా అంటారు, మా మీద బురద చల్లడానికి వీళ్ళు తప్ప. ఇప్పుడు అన్నట్టు మోహనకృష్ణ గారు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు గతంలో వాళ్ళతో ఆయనను కేసీఆర్ గారికి మంత్రిత్వ శాఖ ఇచ్చిన చరిత్ర వీళ్ళది, 6 మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర వీళ్ళది. వీళ్ళు కలిసి చేస్తారు, గిల్లినట్టు గిచ్చినట్టు చేసుకుంటా మా మీద బురద చల్లుతారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారని అంటున్నారు కదా, మాతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం కాదు, వీళ్ళ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. మీకు కేంద్ర ప్రభుత్వానికి మేము నివేదిక ఇస్తున్నాం, మేము విచారణ జరుపుతున్నాం. కానీ నవీన్ గారు ఇటుపక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ మీతో ఉంటుంది అంటున్నారు, ఇటుపక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ మీతో ఉంటుంది అంటారు. ఎటు చూసినా గానీ మధ్యలో మీరే ఉంటున్నారు. 2 పార్టీలకి అటువైపు మీరు ఇటువైపు మీరు, అంటే మధ్యలో మిమ్మల్ని అంటున్నారు. ఒక మాట, కేసీఆర్ గారు 600 కార్లతో మహారాష్ట్రకు వెళ్ళాడు. నేను అక్కడ పాటు పెడుతున్నా, ఇక్కడ పాటు పెడుతున్నా, ఉద్ధరిస్తున్నాను. ఇక్కడనే గెలవాలని ఏమంటారు కదా, కూట్ల తీయనాడు ఎట్లా తీస్తున్నాడు. ఆయనకు పోటీ చేస్తేనే కనీసం 1 సీటు కూడా రాలే ఎంపీ సీట్లలో. మీరు చూసిర్రు. ఆయన ఏదో మాకు సపోర్ట్ అవసరం అంటే ఆయనకి ఇక్కడనే ఓటేయాలి. మహారాష్ట్ర వీళ్ళని కానట్టు మీరు అర్థం చేసుకోండి. మాకు ఇప్పుడు 20 రాష్ట్రాలను పాలిస్తున్న ప్రభుత్వం మాది. అటువంటి అప్పుడు ఈయన ఒక్క సీటు గెలవలేని వ్యక్తితో మేము తీసుకోవడము, ఇదేదో మాకు ఆయన ఏదో ఉద్ధరిస్తాడని మాకు అవసరమే లేదు. నవీన్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. సత్యం గారు, ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారు, ఆయన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి? ఇప్పటికే పరువు నష్టం సంబంధించి నోటీసులు అందుకున్నారు, అసత్య అభియోగాలు ఆరోపణలు చేస్తున్నారనేది. మరి ఆయన కేంద్రంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ని ఎంత మేర ఆయన ఉపయోగించుకోగలరు? రాష్ట్ర రాజకీయాలని ఆయన మలుపు తిప్పగలుగుతారా? ఆయన చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి పదవి కోల్పోగలుగుతారా? ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? ఆయన వల్ల ఢిల్లీలో ఏమీ కాదండి. ఎందుకు కాదంటే బీజేపీ పార్టీ సహకరించదు. అది ఇంకా బీఆర్ఎస్ ఇంకొంత వీక్ అయితే తెలంగాణలో ఆల్టర్నేటివ్ బీజేపీ అవుద్ది. అవును. కాబట్టి బీఆర్ఎస్ ఇప్పటికే వీక్ అయి ఉన్నది.
మరింత వీక్ కావాలని చూస్తుంది. కాబట్టి బీజేపీ కేటీఆర్ని దగ్గర పిలిచి మీరు అని ప్రోత్సహించి బీఆర్ఎస్ని నిలబెట్టే ప్రయత్నం చేయదు. రెండవది, బీజేపీ ఎప్పుడైనా సిద్ధాంత పరంగా ప్రాంతీయ పార్టీలను వ్యతిరేకిస్తుంది. తర్వాత బీజేపీ తోటి పొట్టు పెట్టుకున్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటి కనుమరుగవుతున్నాయి. అస్సాంలో ఏజీపీ కనుమరుగైంది, తర్వాత ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కనుమరుగైంది, గోవాలో గోవంతక్ పార్టీ కనుమరుగైంది. కాబట్టి కావాలని చెప్పేసి ప్రాంతీయ పార్టీని ప్రోత్సహించడం ఉండదు. ఇది రెండవది. మూడవది, ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు బీజేపీ ఆల్టర్నేటివ్ కాకపోతుంది అనుకుంటున్నారు తప్ప బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అవుతుంది అన్నటువంటి జాస లేదు ప్రజల్లో. అది పార్లమెంట్ ఎలక్షన్ లో రుజువైంది. నాలుగోది, ఇవాళ ఆల్టర్నేటివ్ కావాలని నిలబెట్టుకోవాలి తాపత్రయపడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ నిలబెట్టుకుంటే బీజేపీ వాడుకుంటుంది తప్ప కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాం, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం అని బీజేపీ అనే స్థితిలో లేదు. బీజేపీకి వాళ్ళు సపోర్ట్ చేస్తే తీసుకుంటారు అంతవరకే, కానీ వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళని నిలబెట్టి మీరు ఉండండి మేము సపోర్ట్ చేస్తాం అనే పరిస్థితి లేదు. ఇది 4వ అంశం. 5వ అంశం, ఈ ఆరోపణలు అన్నీ కూడా కేసీఆర్ బయటకు వస్తే ఏమైనా కొంత జనముల కదలికి వస్తాం. కాబట్టి కేటీఆర్ టీవీలలో ఉపడవచ్చు లేదా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, కానీ కేటీఆర్ వల్ల నమ్మకం కలిగి తెలంగాణ ప్రజలు ఆల్టర్నేటివ్ తయారు చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. కేసీఆర్ బయటకు వచ్చి కేసీఆర్ మొండిగా కొట్లాడితే మళ్ళీ ప్రజలు రీఆర్గనైజ్ అయితే కొంత మేరకు కదలిక రావచ్చు. ఉత్త స్టేట్మెంట్ల ద్వారా, మీడియాల ద్వారా ఏ పార్టీ వైపైనా ఇవాళ మాస్ ఫిగర్స్ లేదా క్రౌడ్ పుల్లర్స్ రాష్ట్రంలో ఇద్దరే, ఒకటి రేవంత్ రెడ్డి, 2 కేసీఆర్. కాబట్టి కేసీఆర్ మాట్లాడితే, కేసీఆర్ చెప్పితే ఏమైనా నమ్ముతారనేది 5వ అంశం. 6వ అంశం, ఎలక్షన్ల ముందు ఇద్దరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ అన్నారు, కాదు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ అన్నారు. కానీ ప్రజలు నమ్మింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలను నమ్మి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ని గెలిపించారు. కాబట్టి వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా ప్రజల నమ్మకం అనేది ఫైనల్. ప్రజలను ఎవరు నమ్ముతున్నారు, ఏ కాంబినేషన్ నిజంగానే సంబంధం ఉంది అని ఎవరిని అనుకుంటున్నారు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. వీళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. గత 4 ఏళ్లుగా చేస్తున్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు ఉన్నాయి అనుకున్నారు. అనుకునే ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్, ఆనాడు కాంగ్రెస్ బలహీనపడి కొట్లాటి ముఠాలుండి అసలు వీళ్ళకు 10-15 కూడా రావనుకుంటున్న సమయంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రజలు అది నమ్మారు. కాబట్టి ఇవాళ వీళ్ళ స్టేట్మెంట్లు చూసి ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు. ఒక పేపర్ చదివితే ఇంకో పేపర్ చూస్తారు, ఒక మీడియా ఛానల్ అంటే ఇంకో మీడియా ఛానల్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. నిజాలు ఏంటి అనేది వాళ్ళు ఫైనల్ చేసుకునే అవకాశాలు గతంలో అలా లేరు ప్రజలు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అందర్ సత్యం గారు, అలాగే ఈ డిబేట్లో పాల్గొన్న సతీష్ గారికి, నవీన్ గారికి, మోహన్ కృష్ణ గారికి, అందరికీ థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఇక తెలంగాణలో ఇద్దరు నేతలు, ఒక కేటీఆర్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇద్దరు కూడా హస్తన పయనమయ్యారు. అయితే ఎవరు ప్రయారిటీస్ వారికి ఉన్నప్పటికీ కూడా ఒకేసారి ఢిల్లీ ప్రయాణం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మరి కేసుల నుంచి ఈ ఢిల్లీ ప్రయాణంతో కేటీఆర్ బయటపడతారా? అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశానికి సంబంధించి, మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఏఐసిసి అగ్రనేతలతో రేవంత్ రెడ్డి అయితే భేటీ కానున్నారు. మరి దానికి సంబంధించి అనేక మంది ఆశావాహులు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. వాటి మీద ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది.